శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 7వ నామమైన చతుర్బాహు సమన్విత అనే నామానికి అర్థం తెలుసుకుందాం. చతుర్బాహు సమన్విత అంటే 4 భుజములు కలిగిన తల్లి అని అర్థం. మనం ఇంతకు ముందు అమ్మవారు హోమకుండం నుంచి ఎర్రని కాంతి పుంజంలాగా ఉద్భవించింది అని తెలుసుకున్నాం కదా. ఆ కాంతుల వెలుగు క్రమంగా ఒక రూపాన్ని ధరించాయట. అలా అమూర్తంగా ఉన్న తత్వం మూర్తిగా అయిపోయింది, నిర్గుణంగా ఉన్నది సగుణమైపోయింది, నిరాకారంగా ఉన్న తత్వం సాకార రూపంగా అయిపోయింది. అమ్మకు దయ పుట్టింది, అనుగ్రహించాలనుకుంది కనుక సాకార రూపంగా ప్రత్యక్షమవుతుందట. ఆ చతుర్బాహువులతోటి మొత్తం దేవతలకి పరశంభువు కూడా ఆ తల్లి దర్శన భాగ్యాన్ని కలిగించిందట. చతుర్బాహు సమన్విత అనే నామానికి మరొక రహస్య అర్థాన్ని కూడా చూద్దాం. రహస్యం అని ఎందుకు అన్నారు అంటే, అమ్మకు సంబంధించిన నామాలకి బాహ్యంగా ఉండే అర్థాలే కాకుండా అంతర్గతమైన సంకేతాలు, నిగూఢమైన అర్థాలు ఉన్నాయి కనుకనే లలితా రహస్య సహస్రనామం అని అన్నారు. చతుర్బాహు అంటే 4 భుజములు అని చెప్పుకున్నాం కదా. ఈ 4 భుజములు అంటే చతురస్రం అని కూడా అర్థం ఉంది. ఈ చతురస్రమే త్రైలోక్య మోహన చక్రం. శ్రీచక్రం అనే యంత్రంలో కనపడే ప్రథమ ఆవరణనే ఈ చతురస్రంగా అంటే త్రైలోక్య మోహన చక్రంగా చెప్తారు. శ్రీచక్రం 9 ఆవరణలతో కూడి ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. 9వ ఆవరణలో ఉండే బిందు స్థానంలో ఆ లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. ఈ 9 ఆవరణలతో కూడిన శ్రీచక్రం పైనున్న బిందువు నుండి లెక్క పెడితే చివరిది త్రైలోక్య మోహన చక్రం అవుతుంది. అలా కాకుండా మొదటి నుంచి లెక్క పెడితే ప్రథమ ఆవరణే ఈ త్రైలోక్య మోహన చక్రం అవుతుంది. ఆరాధన క్రమంలో ముందుగా త్రైలోక్య మోహన చక్రానికే ఆరాధన చేస్తారు. మరి సమన్విత అంటే ఈ చతురస్రం అనే త్రైలోక్య మోహన చక్రంతో పాటు మిగిలిన 8 ఆవరణలు కూడి ఉన్నది అనే అర్థం. ఇప్పుడు మనం గనక జాగ్రత్తగా గమనిస్తే ఆ తల్లి తొలుత హోమకుండం నుంచి కాంతి రూపంగాను, ఆ కాంతి పుంజం నుంచి వచ్చే వెలుగులో శ్రీచక్రం అయిపోయిందట. ఈ శ్రీచక్రం నుంచి ఆ తల్లి రూపం వెలికి రాబోతుంది. ఆ తల్లి రూపానికి ఆ జ్యోతికి నడుమున శ్రీచక్రం ఉన్నది కదా, అంటే అమ్మ ఆ యంత్రం నుంచి ఉద్భవించిందనమాట. ఈ మాటలు వినేటప్పుడు ఆ దృశ్యాలు మన ఊహకి రావాలి. అప్పుడే మనం శ్రద్ధగా జాగ్రత్తగా వింటున్నాము అనే అర్థం. ఆ ఊహ వచ్చినప్పుడు ఆ హోమతంతు అంతా కూడా మన కళ్ళెదుటే జరుగుతున్నట్లుగా మనకి భావన వస్తుంది. అదే అసలైన ఉపాసన. చతుర్బాహు సమన్విత అయిన ఆ తల్లి తన 4 చేతులలో ఏమేమి ఆయుధాలు ధరించింది అన్న విషయాన్ని తరువాత నామంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.